స్త్రీలలో పురుషుల్లో పిల్లలు పుట్టకపోవడానికి అసలు కారణాలు ఇవే. మొదటగా స్త్రీలలో చూద్దాం. ప్రతి నెల ఒక పరిపక్వ అండం విడుదల కావడం సహజం. ఈ ప్రక్రియలో ఏదైనా అంతరాయం ఏర్పడితే గర్భం దాల్చడం కష్టం. అండం గర్భాశయానికి చేరడానికి అండవాహిక నాళాలు ముఖ్యమైనవి. ఈ నాళాలలో ఏదైనా అడ్డుపడడం వల్ల గర్భం దాల్చడం కష్టం. గర్భాశయం బయట కణాలు పెరగడం, హార్మోన్ల అసమతుల్యత వల్ల పిల్లలు పుట్టరు. గర్భాశయంలో అండాశయాలు లేదా అండవాహిక నాళాలలో పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా పిల్లలు పుట్టరు. పురుషులలో చూద్దాం. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నా లేదా అవి చాలా చిన్నగా ఉన్నా గర్భం దాల్చడం కష్టం. శుక్రకణాల చలనం తక్కువగా ఉండడం, శుక్రకణాలు గుడ్డును చేరడానికి బలంగా లేకపోవడం వల్ల కూడా పిల్లలు పుట్టరు. వృషణాలలో వాపు లేదా ఇతర సమస్యలు శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల కూడా పిల్లలు పుట్టరు. శుక్రకణాలు వెలుపలికి రావడానికి వీర్యనాళాలు ముఖ్యమైనవి. ఈ నాళాలలో ఏదైనా అడ్డుపడడం వల్ల గర్భం దాల్చడం కష్టం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.